వైన్ షాప్ మీద వచ్చిన డబ్బులతో నచ్చింది వండుకొని తిన్న తిండి పిచ్చి దయ్యాల కథని ఇంతకుముందు మనం చూశాం. చెల్లిదయ్యం చెట్టు మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడే వస్తా చెల్లె అని పోయింది, ఎటు పోయిందో ఏమో, ఇంకా వస్తలేదు. గా మనోజ్ గాడు మంత్రాలోనికైతే పట్టేయలేదు కదా. వచ్చినవక్క, పోయి సానాసేపు అయింది కదా, ఇంకా రాకపోయేసరికి గా మనోజ్ గాడు ఏమన్నా చేసిండా? అవునే, గా మనోజ్ గాడు నన్ను ఆ మంత్రాలోని చేత బంధిస్తే నువ్వేం చేస్తావే? వాడు అంత పని చేస్తే నే ఊరుకుంటానా అక్క? సప్పుడు చెయ్యక ఊరు ఇడిసిపెట్టి పారిపోనా? ఏందే? ఊరికే అక్క, జోక్ చేసినా. జోక్ అయితే ఓకే, కానీ నీకు ముచ్చట తెలుసా? ఏందక్క? గా మనోజ్ గాడు హిమాలయాలకు పోతున్నాడంట. ఎందుకు? సన్యాసం తీసుకునికా? పోతే పోయిండక్క, ఇక మనం మంచిగా తినొచ్చు, ఎవ్వడు అడ్డం రాడు. వాడు పోయేది సన్యాసం తీసుకొని కాదు, ఎంజాయ్ చేయనీకి టూర్ పోతుండు వాడు. అవునా? మనం కూడా పోయి వాడి టూర్ అంతా చెడగొడదాం, అంతే అంటావా? అంతే అక్క, పోదాంపా. ఇద్దరూ అక్కడి నుంచి హిమాలయాలకు వచ్చారు. హిమాలయాల్లో మనోజ్ కోసం వెతుకుతూ ఉన్నారు. వీళ్ళున్న చోటుకే చైనా అధ్యక్షుడు కూడా విహారయాత్రకు వచ్చాడు. జిన్పింగ్ ని చూసిన ఇద్దరు అక్క చెల్లెళ్ళు, అక్క, చైనా ప్రెసిడెంట్ ని చూసినావా? చూసినా, ఆయన చాలా పెద్ద ఆయన. మనం పోయి ఆయనతోని ఫ్రెండ్షిప్ చేసుకుందామా? చేసుకుందాం. ఇద్దరూ వెళ్ళి చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ తో పరిచయం చేసుకుని తక్కువ టైంలోనే ఫ్రెండ్స్ అయిపోయారు. మీరు నాకు బాగా నచ్చారు. రేపు మా ఇంటికి లంచ్కి రండి. తప్పకుండా వస్తాం. సరే అయితే. వీళ్ళిద్దరికీ మనోజ్ కనిపించాడు. మనోజ్ ని చూసి, చెల్లె, మనోజ్ గాడు ఆడ దోస్తులతోని సెల్ఫీలు దిగుతుండు, పద వాడి సంగతి చెప్దాం. మనోజ్ దగ్గరికి వచ్చారు. రెండు దయ్యాలని చూసిన మనోజ్, మీరు ఇక్కడికి కూడా వచ్చారా? వదలరా మమ్మల్ని. చాలు, ఇక ఆపు. నీకోసం ఎవడొచ్చాడు? మా లెవెల్ ఏందో ఎరికినా నీకు? ఇప్పుడే చైనా ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి లంచ్కి పిలిచిండు మమ్మల్ని. ఏమనుకున్నావు? ఎంతైనా తెలిసినోళ్ళు కాబట్టి చెప్తున్నా, ఆయన ఇంటికి మీరు లంచ్కి వెళ్ళొద్దు, అది మీకే మంచిది. నీ మాట మేము అస్సలు వినాం. నువ్వు ముందు నుంచి మా తిండి ఎత్తకొట్టినోడువే. మీ కర్మ పాండి. తర్వాత రోజు ఇద్దరు జిన్పింగ్ ఇంటికి వెళ్లారు. అది చాలా పెద్దిల్లు. డైనింగ్ టేబుల్ చాలా పెద్దదిగా ఉంది. ఇద్దరూ వెళ్లి కూర్చున్నారు. జిన్పింగ్ ఒకవైపు కూర్చున్నాడు. మీకోసం మా దేశంలో ఉన్న అన్ని రకాల వెరైటీ ఫుడ్ ఐటమ్స్ తెప్పించాను. రెండు దయ్యాలు ఆనందపడుతూ ఉన్నాయి. వంటవాడొచ్చి అన్ని గిన్నెల మీద మూతలు తీశాడు. దయ్యాలు ఆవురావురుమని చూస్తూ ఉన్నాయి. ఆ గిన్నెల్లో నుంచి పాములు, తేళ్లు, జర్రెలు, బొద్దింకలు, ఎలకలు, ఇలా అన్ని రకాల జంతువులు ఉన్నాయి. అవి చూసి రెండు దయ్యాలు ఆశ్చర్యపోయాయి. ఒక ఎలకని ఫోర్క్తో గుచ్చి అలాగే నోట్లో పెట్టుకున్నాడు. అది చూసి రెండు దయ్యాలు అవక్కైపోయాయి. అతనలా అన్నీ పచ్చివే తింటున్నాడు. రెండు దయ్యాలు ఒకరి మొహాలొకటి చూసుకుని, అక్క, మనోజ్ గాడు ఎందుకు లంచ్కి పోవద్దన్నాడు నాకిప్పుడు అర్థమవుతుందక్క. చెల్లె, ఇప్పుడు ఏం చేద్దాం? వాటిని చూస్తేనే ప్రాణం జలజలా అనిపిస్తుంది. అక్క, అర్జెంటుగా ఇక్కడి నుంచి పారిపోదామే. అయితే పదో. మెరుపు వేగంతో అక్కడి నుంచి పారిపోయాయి.
పింకీ మంచి గుణవంతురాలైన అమ్మాయి. పింకీ, జర మగ్గల నీళ్ళు తీసుకురా బిడ్డా. గట్లనే నాయనా. పింకీ, ఇయాల పాలకూర వండినా. గట్లనే అమ్మా, నే తింటాలే. పింకీ జాలిగుండగలది. తనకి జంతువులంటే చాలా ప్రేమ. ముఖ్యంగా తనకి కుక్కపిల్లలంటే భలే సరదా. మమ్మీ, నా పుట్టినరోజుకి ఓ కుక్క పిల్లని తెచ్చిస్తావా? బిడ్డా, నీకెరికనే కదా కుక్కపిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలే. అవు పింకీ, దాని రోజు పొద్దుగాల బయటికి తీసుకెళ్లాలి. నీకు మస్తు కష్టమైతదమ్మా. నాయనా, నేను దాన్ని మంచిగా చూసుకుంటా నాయనా. అట్లనే గాని అమ్మా, నేను ఆలోచించి తెస్తాంలే. నువ్వు చదువుకో తల్లి. ఒకరోజు పింకీ తన స్కూల్కి వెళ్తోంది. దారిలో తనకి ఒక బుజ్జి కుక్కపిల్ల కనిపించింది. తను చూస్తుండగానే ఒక పిల్లవాడు అక్కడికి వచ్చాడు. తన ఆ కుక్కపిల్లని కాల్తో తన్ని వెళ్ళిపోయాడు. ఏయ్, ఏం చేస్తున్నావ్? నువ్వు దాన్ని ఎందుకు తన్నినావ్? అట్లా చేస్తే నాకు మస్తు మజా వస్తది. ఆగురా బై, ఆగు. ఎందుకు ఉరుకుతున్నావ్ అట్లా? ఆగు. బాయ్. పాపం కుక్కపిల్లకి దెబ్బ తగిలింది. పింకీ దాన్ని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళింది. పింకీ ఆ కుక్కపిల్లకి సహాయం చేసింది కాబట్టి తనని చూసి తన తల్లిదండ్రులు గర్వపడ్డారు. అమ్మా, కుక్క పిల్లకి దెబ్బలు తగ్గిపోయినాయే. అవు, చూష్నవా ఇల్లు మొత్తం ఎట్లా ఆడుకుంటా తిరుగుతాందో. అమ్మా, ఇప్పటి సంధి దీన్ని మనకాన్నే ఉంచుకుందామే. దీన్ని రోడ్డు మీద వదిలేయడం అంత మంచిది కాదు. అవు బిడ్డా, ఇప్పటి సంధి ఈ కుక్కపిల్ల నీకు బెస్ట్ ఫ్రెండ్. దీనిని మన తాననే ఉంచుకుందాం. థ్యాంక్ యూ అమ్మా. నాయనా, ఇయాల్టి సంధి మనం దీన్ని మార్వెల్ అని పిలుద్దాం. ఒకరోజు బాబీ తన చెల్లిని తీసుకుని దారిగుండా వెళ్తున్నాడు. హఠాత్తుగా తుప్పల్లోంచి ఒక పెద్ద పాము రోడ్డు మీదకొచ్చేసింది. ఆ పాము బాబీ చెల్లెలు వైపుకి వెళ్తోంది. మార్వెల్ ఆ పాముని చూడగానే గట్టిగా అరవడం మొదలుపెట్టింది. మార్వెల్ ఆ పాముని భయపెట్టే ప్రయత్నం కూడా చేసింది. ఆ రోజు మార్వెల్ బాబీ చెల్లెల ప్రాణాలని కాపాడింది. బాబీ తను చేసిన తప్పుని తెలుసుకున్నాడు. తను పింకీకి, మార్వెల్కి క్షమాపణ చెప్పుకున్నాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నదేమిటంటే, మనం జంతువుల పట్ల చెడుగా ప్రవర్తించకూడదు. మనం వాటిని ప్రేమగా, అన్యోన్యంగా చూసుకోవాలి. ఈరోజు కథలో మనం తెలుసుకుందాము, ఇతరులకు మనం ఏది చేస్తే అదే మనకు జరుగుతుందని. ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఒక బేకరీ అతనికి ఇదిగో వెన్నా, ఉంటా జంగం. 1 కిలో వెన్న అమ్మేవాడు. ఒకరోజు ఆ బేకరీ అతను వెన్న సరిగ్గా వస్తుందా లేదా చూద్దామనుకుని ఆ వెన్నని కొలిచాడు. ఆ వెన్న 1 కిలో కంటే తక్కువగా ఉంది. అరే, రైతు నన్ను మోసం చేస్తున్నాడని కోపంతో కిలో కంటే తక్కువ ఉంది. ప్రతిరోజు కిలో వెన్న ఇస్తానని చెప్పి కిలో కంటే తక్కువ ఇస్తున్నావు. నన్ను మోసం చేశావు. నిన్ను కోర్టుకి ఇడుస్తా నేను. ఆ రైతుని కోర్టుకు తీసుకువెళ్లాడు. ఏమయ్యా, నీ దగ్గర వెన్న కొలవటానికి ఏదన్నా సాధనముందా? రైతు సమాధానమిస్తూ, జడ్జి సాబ్, నేనొక మామూలు రైతుని. నా దగ్గర వెన్న కొలవనీకి ఆధునిక పరికరాలు ఏం లేవు. కానీ నా దగ్గర వెన్న కొలవనీకి ఒక పద్ధతి ఉంది. అని అన్నాడు. పద్ధతా? ఏం పద్ధతి? నువ్వు దాంతో వెన్నెలు ఎలా కొలుస్తావు? అప్పుడా రైతు, రోజు ఈ బేకరీ అతను నా దగ్గర వెన్న కొననీకి ముందు నేను ఆయన దగ్గర కిలో బ్రెడ్ కొంటుండే. ప్రతిరోజు పొద్దుగాల బేకరీ అతను 1 కిలో బ్రెడ్ తీసుకుని నా దగ్గరకు వస్తుండే. అలా ప్రతిరోజు కిలో బ్రెడ్ ఇచ్చేవాడు. నేను ఆ బ్రెడ్కి సమానమైన బరువుతో వెన్న ఇస్తుండే. ఇందులో ఎవరిదన్నా తప్పు ఉందంటే అది బేకరీ అతందే. నా తప్పేముంది సార్? ఈ కథలో నీతేమిటంటే, ఎప్పుడూ ఎవ్వరినీ మోసం చేయాలని చూడకండి. ఎందుకంటే మనం ఒకరికి నష్టం కలిగించాలని చూస్తే
మనకి కూడా ఇంకొకరు నష్టం కలిగించాలని చూస్తారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము నిజాయితీగా ఉండడం వలన అందరికీ మంచి జరుగుతుందని. ఇటువంటి మరికొన్ని ప్రేరణాదాయకమైన కథలతో మళ్ళీ కలుసుకుందాం.